అండి ఈరోజు మనం గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే జనరల్లీ తప్పు చేసిన వ్యక్తికి ఏముందిలే ఒక కేసు కడతారు, ఆ తర్వాత ఒక 41A నోటీస్ ఇస్తారు అంతే కదా అని ఫీలింగ్ ఉంటుంది ఈ మధ్యన. కానీ 2 కేసులైనా కూడా మళ్ళీ ఇంకో 41 నోటీస్ ఇస్తారు కదా, రిమాండ్ పెట్టడానికి 7 ఏళ్ళ తర్వాత ఇవన్నీ ఉండాలి కదా అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ 2 అఫెన్సులు చేసిన వ్యక్తి ఒక అఫెన్స్ చేసిన తర్వాత బైండ్ ఓవర్ చేయించిన తర్వాత ఆ వ్యక్తిని మళ్ళీ 2వ అఫెన్స్ చేస్తే మేము మా పోలీస్ వారు రూల్ ప్రకారం ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళి ఆ బైండ్ ఓవర్ నిబంధనలు అతను అతిక్రమించాడు అని మేము ప్రూవ్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ పీరియడ్లో అతని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని అతన్ని వెంటనే పోలీస్ రిమాండ్ పెట్టడం జరుగుతుంది. లేదంటే రిమాండ్ పెట్టకపోయినా కూడా అతని దగ్గర బైండ్ ఓవర్ అమౌంట్ కట్టించడం జరుగుతుంది. ఆ క్రమంలోనే 2 నెలల ముందు లేపాక్షిలో 2 రిమాండ్ పెట్టడం జరిగింది. అప్పుడు మీ ముందుకు మేము వచ్చాము. ఆ తర్వాత ఏమీ జరగలేదు అనే ఇది ఉంటుంది కాబట్టి, లేదు మా పోలీస్ వారు ఒక తప్పు చేసిన వ్యక్తి రిపీటెడ్గా మళ్ళీ తప్పు చేస్తుంటే మేము ఏ విధంగా సీరియస్గా తీసుకుంటామో తెలియజేయడానికే ఈరోజు మా ఎస్పీ సతీష్ కుమార్ సార్ ఆధ్వర్యంలో హిందూపూర్ పోలీస్ వారందరూ మీ ముందుకు వచ్చామండి. ఈ పోయిన వారం రోజులుగా మీరు చూస్తే చిలమత్తూరులో రిపీటెడ్ ఒఫెండర్స్ మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 6 నెలలు పీరియడ్కి వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఒఫెన్స్ చేసిన వాళ్ళని చిలమత్తూరులో లాస్ట్ వీక్ 2 టి నరేంద్ర వయసు 29 సంవత్సరాలు, సి హరీష్ వయసు 33 సంవత్సరాలు, వీళ్ళిద్దరి చేత 50,000 మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కట్టించడం జరిగింది. వాళ్ళు అతిక్రమించినందువల్ల బైండ్ ఓవర్ నిబంధనలు అతిక్రమించినందువల్ల నిన్న హిందూపూర్ టౌన్లో 2 టౌన్ పోలీస్ వారు దాదాపు 3 మీద ఫోర్ఫీచర్ ఎగ్జిక్యూట్ చేశారండి. షేక్ అల్లా బక్ష్ వయసు 37 సంవత్సరాలు, అతను రామత్పూర్ కాలనీ, చాంద్ బాషా వయసు 38 సంవత్సరాలు, మోడల్ కాలనీ, మరియు షబానా బాను చౌడేశ్వరి కాలనీ హిందూపూర్. వీళ్ళు 3 ఒక్కొక్కరు చెరొకరు 30,000 కట్టడం జరిగిందండి. అంటే మనం 2-3 తప్పులు చేసినా కూడా కోర్టుకి ఎప్పుడో వెళ్తుంది, అలా కాదండి. కోర్టు నిజానిజాలు తేల్చడానికి, నిజమైన వ్యక్తికి శిక్ష పడడానికి ప్రొసీజర్ లేట్ అవుతుంది. అంతేగాని మా పోలీసుల దగ్గర లేదంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర రిపీటెడ్ ఒఫెన్సెస్ ప్రాపర్ ఎవిడెన్సెస్ గానా ఉంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆటోమేటిక్గా రిమాండ్ పంపించడం కానీ లేదంటే బైండ్ ఓవర్ సొమ్ముని ఏదైతే ఉందో ష్యూరిటీగా పెట్టారో ఆ అమౌంట్ని కట్టించడం జరుగుతుందండి. దాదాపు మన హిందూపూర్ సబ్ డివిజన్లోనే ఈ 2 monthsలో 7 మందిని ఫోర్ఫీచర్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అందులో 2 రిమాండ్ వెళ్ళడం జరిగింది. ఇంకా కూడా నెక్స్ట్ వీక్ ఇంకో 2 weeksలో కూడా ఇంకా 5 వరకు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. అంతే.